ఔరంగజేబ్ శివాజీ నుండి ఎలాంటి ఆపద ఉండదని భావించి తక్కువ అంచనా వేశాడు. కానీ ఈ పక్కన శివాజీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా చిన్న చిన్న రాజ్యాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. 1,00,000 మంది బలమైన సైన్యంతో, ఆయుధాలతో, గుర్రాలతో, నౌకా వ్యవస్థలను సమకూర్చుకొని మొఘల్ కోటల పైన వరుసగా యుద్ధాలు చేశాడు. ఏమాత్రం అలసిపోకుండా మొఘలుపై దెబ్బ మీద దెబ్బ తీస్తూ వచ్చాడు. చివరికి మొఘల్ సామ్రాజ్యంలో సరైన సైన్యం లేకపోవడంతో, ఖజానా ఖాళీ అవ్వడంతో శివాజీని ఎదుర్కోలేకపోయింది. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం మనకు తెలియజేస్తుంది. ఇలా తన జ్ఞానంతో, నైపుణ్యంతో ఎన్నో యుద్ధాలు గెలిచిన శివాజీకి జూన్ 6, 1674 రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధంలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన సైనికులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలించినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేసి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. Download ShareChat.